హాయ్ ఫ్రెండ్స్, ఏపీ ప్రజలకు ఒక బ్యాడ్ న్యూస్ అయితే ఏపీ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. అది ఏమిటంటే ఏపీలో ఇక కొత్త బోర్లు వేయడానికి అవకాశం లేదని కొన్ని గ్రామాలకైతే ఏపీ ప్రభుత్వం బ్యాన్ వేయడం జరిగింది. అంటే ఆ గ్రామాలలో బోర్లు వేయకూడదని ఏపీ ప్రభుత్వం బ్యాన్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి ఏ జిల్లాలో ఎన్ని గ్రామాలు ఉన్నాయో ఈ వీడియోలో అయితే మనం పూర్తిగా తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజల కోసం ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. అది ఏమిటంటే రాష్ట్రంలోని భూగర్భ జలాలు ప్రమాద స్థాయికి పడిపోవడంతో కొత్త బోర్లకు పర్మిషన్ ఇవ్వడం లేదు. దీనిపై కొన్ని గ్రామాలను బ్యాన్ చేయడం జరిగింది. మొత్తం 7 జిల్లాలలోని 258 గ్రామాలపై కొత్త బోర్లు వేయకూడదని, దీనికి సంబంధించి ప్రభుత్వం ఎలాంటి పర్మిషన్ ఇవ్వదని ఆ గ్రామాలను బ్యాన్ చేయడం జరిగింది. కొన్ని గ్రామాలలో తాగునీటి సమస్య ఉండడం వల్ల ఆ గ్రామాలకు మాత్రమే బోర్ పర్మిషన్ ఇస్తామని ప్రభుత్వం అధికారులు తెలియజేయడం జరిగింది. అలాగే ఇసుక తవ్వకాలపై కూడా ఎలాంటి పర్మిషన్ ఇవ్వమని, దీనికి సంబంధించి కూడా కొన్ని గ్రామాలను బ్యాన్ చేస్తామని ప్రభుత్వం అధికారులు తెలియజేయడం జరిగింది. ఇప్పుడు ఏ జిల్లాలో ఎన్ని గ్రామాలను బ్యాన్ చేశారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. శ్రీకాకుళం జిల్లాలో 76 గ్రామాలు, ప్రకాశం జిల్లాలో 91 గ్రామాలు, పల్నాడు జిల్లాలో 20 గ్రామాలు, చిత్తూరు జిల్లాలో 8 గ్రామాలు, అనంతపురం జిల్లాలో 14 గ్రామాలు, శ్రీ సత్యసాయి జిల్లాలో 39 గ్రామాలు, కడప జిల్లాలో 10 గ్రామాలు, మొత్తం 258 గ్రామాలలో కొత్త బోర్లు వేయకూడదని ప్రభుత్వం నిర్దేశించడం జరిగింది. అలాగే ప్రభుత్వం నీటి విడుదలపై కొత్త అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. అది ఏమిటంటే నెల్లూరు, తిరుపతి జిల్లాలకు సంబంధించిన సోమశీల, కండలేరు ప్రాజెక్టుల నుంచి ఈసారి గత ఏడాది కంటే ముందుగానే నీటిని విడుదల చేస్తామని అధికారులు తెలిపారు. అలాగే దీంతో వరి నాట్లు ఈ నెల 25 లోపే పూర్తయ్యేటట్లు అవకాశం ఉందని అధికారులు తెలియజేయడం జరిగింది. అలాగే మీ గ్రామంలో కూడా ఈ కొత్త బోర్లపై నిషేధం ఉందో లేదో తెలుసుకోవాలనుకున్నట్టయితే, దీనికి సంబంధించి గ్రామాల లిస్ట్ మీకు కావాలనుకున్నట్టయితే ఈ వీడియో కామెంట్ బాక్స్లో లిస్ట్ అని కామెంట్ చేయండి. నేను దీనికి సంబంధించి పూర్తి సమాచారంతో మరో వీడియో అయితే తీయడం జరుగుతుంది. అలాగే ఇలాంటి కొత్త ప్రభుత్వ అప్డేట్లు మీకు కావాలనుకున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఓకే చేసుకోండి.